నిన్న మా ఆయన మేక తలకాయ తెచ్చాడు. దాంతో పాటు బ్రెయిన్ ఇచ్చారు. బ్రెయిన్ అయితే అన్ని దగ్గర తలకాయతో పాటు ఇవ్వరు. దానికి మళ్ళీ సెపరేట్ చార్జెస్ తీసుకొని ఇస్తారు. కానీ మా మా దగ్గరైతే ఇస్తారు బ్రెయిన్. ఒక్కొక్కరు ఒక్కో ప్రాసెస్‌లో చేస్తారు గదా! కొద్దిమంది దాన్ని ఉడకబెట్టి కట్ జేసి కర్రీలాగా చేస్తారు రైస్‌లోకి. నేనైతే ఇట్లా చేస్తాను. బావుంటది ఇట్లా గూడా. కానీ ఇట్లా నేను చేసే ప్రాసెస్ రైస్‌లోకి బావుండదు. జస్ట్ నార్మల్‌గా తినడానికే బావుంటది. కొంచెం ఆయిలేసి ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువే అయింది. కానీ కొంచెమే ఆయిలేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి ఏసి ఫ్రై చేసుకుంటే నార్మల్‌గా తినడానికి బావుంటది. పిల్లలకు గూడా మంచిగనే పెట్టొచ్చు. కొంచెం కారం తక్కువేసుకుంటే పిల్లలకు గూడా బావుంటది తినడానికి. చిన్నప్పుడైతే మేము బ్రెయిను, తలకాయి, కాళ్ళు ఇవి ఎక్కువ తినలేదు మేము. ఎక్కువ కాదు అసలే తినలేదు. మా అమ్మ ఎక్కువ చికెను, మటను, చేపలు, బోటి, బ్లెడ్ ఇవి ఎక్కువ తెచ్చేది. ఇవి తినలేదు. ఇంకా అనుకునేవాళ్ళము తలకాయ లేని వాళ్ళు తలకాయ తింటారు. బ్రెయిన్ లేని వాళ్ళు బ్రెయిన్ తింటారని అనుకునేవాళ్ళం మేము. ఇంక పెళ్ళైన తర్వాతే నేను అలవాటు చేసుకున్నా. కానీ మా ఇంట్లో తలకాయ గానీ, కాళ్ళు గానీ తెచ్చుకున్నప్పుడు నాకంటే మా ఆయన సూపర్‌గా చేస్తాడు. చాలా చేస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్ చేయండి.